గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో నుంచి కౌన్ అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి సునోబోలో ప్రశ్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండమ్మా. సునోబోలో ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. మనకు అక్కడ పిక్చర్లో ఇచ్చినటువంటి లెసన్లో ఇచ్చినటువంటి పిక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఒకసారి చూద్దాం. पाठ में बादल, सूर्योदय, नदी, रात, हरियाली, इंद्रधनुष, झरना, फूल आदि के सुंदर चित्र है. ये चित्र प्रकृति की सुंदरता को दर्शाते हैं. इनसे ही प्रकृति की शोभा है. पाठ में बादल మనకి కౌన్ అనేటువంటి పాఠ్యాంశంలో బాదల్ అంటే మేఘాలని, సూర్యోదయాన్ని, నదిని, రాత్రిని, హరియాలి పచ్చదనాన్ని, ఇంద్రధనుష్ని రెయిన్బోని, జర్నా అంటే సెలయేర్లని, ఫూల్ అంటే పూలని, ఆదికే సుందర్ చిత్ర హై మొదలైన వాటిని ఇక్కడ చాలా అందంగా చిత్రీకరించడం జరిగింది. ఏ చిత్ర ప్రకృతికి సుందరతకు దర్శాతే హై. ఈ చిత్రాలన్నీ కూడా ప్రకృతి యొక్క అందాన్ని ఇంకాస్త ఇమిడింపజేసేటట్టుగా, అంటే ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనకి కళ్ళ కట్టినట్టుగా చూపేటట్టుగా ఉన్నాయి. ఇన్సే హీ ప్రకృతికి శోభా హై. మనము పైన చెప్పుకున్న వాటన్నిటి వల్లనే ఈ ప్రకృతి యొక్క అందం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. సెకండ్ వన్ చూసుకున్నామా. నదియోన్సే హమేం క్యా లాభ హై. నదుల వలన మనకి కలిగేటటువంటి లాభాలు ఏంటి? नदियों से हमें बहुत लाभ है. नदियों का पानी खेती के लिए बहुत लाभदायक है. नदी के पानी के पीने के लिए, कपड़े धोने के लिए उपयोग करते हैं. पशु पक्षी के लिए भी नदियों के पानी बहुत उपयोगी है. इनके पानी से विद्युत भी उत्पादन किया जाता है. నదియోన్సే హమేం క్యా లాభ హై. మనందరికీ తెలుసు కదా, నదుల వల్ల ఏ లాభాలు ఉన్నాయి? నదుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనకి ఇక్కడ ఇచ్చాడు, చూద్దాం. నదియోన్సే హమేం బహుత్ లాభ హై. నదుల వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. నదియోం కా పానీ खेती के लिए बहुत लाभदायक है. నదుల్లో ఉండేటువంటి నీళ్లు, నదుల నుంచి వచ్చేటటువంటి నీరు మనకి వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుంది. నదీకే పానీకో పీనేకే లియే. నదుల్లో ఉండేటువంటి నీటిని ముఖ్యంగా త్రాగడం కోసం అని చెప్పి, కపడే ధోనేకే లియే బట్టలు ఉతకడం కోసం అని చెప్పి ఉపయోగ్ కర్తే హై ఉపయోగిస్తారు. పశు పక్షికే లియే బి నదియోం కే పానీ బహుత్ ఉపయోగి హై. పశు పక్షాదులకు కూడా ఈ నదుల్లో ఉండేటువంటి నీళ్లు చాలా ఉపయోగపడతాయి. ఇన్కే పానీ సే విద్యుత్ బి ఉత్పాదన కియా జాతా హై. మనకి నదుల్లో ఉండేటువంటి నీటి ద్వారా కరెంటును కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఓకేమ్మా, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ చూసుకోండి. హరియాలి హమారే లియే క్యోం జరూరీ హై. పచ్చదనం మనందరికీ ఎందుకు అవసరము? इस दुनिया को ग्लोबल वार्मिंग से बचने के लिए हरियाली जरूरी है. हमें प्रदूषण रहित समाज में रहना है तो पर्याप्त मात्रा में ऑक्सीजन लेना है तो हरियाली अत्यंत आवश्यक है. इस दुनिया को ग्लोबल वार्मिंग से बचने के लिए हरियाली जरूरी है. ఈ ప్రపంచాన్ని గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడడం కోసం అని చెప్పి మనకి హరియాలి జరూరీ హై, ఈ పచ్చదనం అనేటువంటిది చాలా అవసరము. హమేం ప్రదూషణ్ రహిత్ సమాజ్ మే రహనా హై తో. మనము కాలుష్యం లేనటువంటి సమాజంలో ఉండాలంటే पर्याप्त मात्रा में ऑक्सीजन लेना है तो हरियाली अत्यंत आवश्यक है. पर्याप्त मात्रा में
మనకి కావాల్సినంత మోతాదులో ఆక్సిజన్ లేనా హైతో ఆక్సిజన్ మనం తీసుకోవాలంటే హరియాలి అత్యంత ఆవశ్యక హై, పచ్చదనం మనకి చాలా అవసరము. ఎందుకంటే మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా వాతావరణం పచ్చగా కలకల్లాడుతూ ఉందనుకోండి, మనకి మనకి కావాల్సినటువంటి ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ ఎక్కువగా లభిస్తుంది. అప్పుడు మనకి భూమి మీద వేడి అనేటువంటి తగ్గి భూమి అంతా కూడా చల్లగా ఉంటుంది, మనకి నివాసయోగ్యంగా ఉంటుంది. అందువల్ల పచ్చదనం మనకి చాలా అవసరం. నదియోं को निर्मल क्यों कहा गया होगा? నదుల్ని నిర్మలమైనటువంటివి అని ఎందుకు చెప్పడం జరిగింది? నదుల్ని నిర్మలమైనవి అని ఎందుకు పిలవడం జరిగింది? नदियाँ हमेशा यहाँ वहाँ बहती रहती है, बहता पानी हमेशा स्वच्छ रहता है, उसमें किसी प्रकार की गंदगी नहीं रहती है। नदियाँ स्वभाव से भी निर्मल होती है, उनके जल का उपयोग कोई भी कर सकता है, इसलिए नदियों को निर्मल कहा गया होगा। नदियाँ हमेशा నదులన్నీ కూడా ఎల్లప్పుడూ యహాం వహాం బహతే రహతే హై, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ప్రవహిస్తూ ఉంటాయి. బహతా పానీ హమేషా స్వచ్ఛ రహతా హై, ప్రవహించేటటువంటి నీరు ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంటాయి. ఉస్మే కిసీ ప్రకార్కి గందగి నహీ రానీ హై, దాంట్లో ఆ ప్రవహించేటటువంటి నీటిలో మనకి ఎటువంటి మురికి అనేటువంటిది నిలబడదు. నదియాం స్వభావ సేబి నిర్మల్ హోతీ హై, నదులు స్వభావ సిద్ధంగానే అంటే సహజ సిద్ధంగానే అవి నిర్మలంగా ఉంటాయి. ఉన్కే జల్ కా ఉపయోగ్ కోయి భీ కర్ సక్తా హై, ఆ నదుల్లో ఉండేటువంటి నీటిని అందరూ ఉపయోగించవచ్చు, ఎవరికైనా సరే ఉపయోగయోగ్యంగా ఉంటుంది. ఇస్లియే నదియోं को నిర్మల్ కహా గయా హోగా, అందువల్లనే నదుల్ని నిర్మల్ అని చెప్పి పిలవడం జరిగింది. సరే, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? కవితా కా సారాంశ్ అప్నే శబ్దం మే బతావో, ఈ కవిత యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయమన్నాడు. ఒక్కసారి చూద్దామా? కౌన్ कविता के कवि श्री बाल स्वरूप राही है, बाल साहित्य लिखने में वे सिद्धहस्त है, इन्हें अपने बाल साहित्य के लिए कई पुरस्कार भी मिले। आसमान में रात के समय चांद चमकता है, सारी दुनिया को राह दिखाता है, दिन में सूरज जगमगाता है, आलसीपन छोड़कर काम करने के लिए प्रेरित करता है, नदियों का पानी जनता की प्यास बुझाता है, पर्वतों से झरने झरते हैं, पेड़ों से सर्वत्र हरियाली छा जाती है, फूल खिलकर सुंदरता बढ़ाते हैं, बादल आसमान में इंद्रधनुष की रचना करते हैं। कवि श्री बाल स्वरूप राही ने बच्चों की नादानी को दिखाया, कौन करके प्रश्न पूछते हुए इन सब से मिलने वाली सुविधाओं को समझाया। कौन కవితా కే కవి శ్రీ బాల్ స్వరూప్ రాయి హై, మనకి కౌన్ అనేటువంటి కవితను రాసినటువంటి రచయిత ఎవరు? శ్రీ బాల్ స్వరూప్ రాహి. బాల్ సాహిత్య లిఖనే మే వే సిద్ధహస్త హై, మనకి బాల సాహిత్యం రాయడంలో ఈయన సిద్ధహస్తుడు. इन्हें अपने बाल साहित्य के लिए कई पुरस्कार भी मिले, ఈయనకి ఆయన రాసినటువంటి బాల సాహిత్యానికి గాను ఎన్నో పురస్కారాలు లభించినాయి. आसमान में रात के समय चांद चमकता है, सारी दुनिया को राह दिखाता है, మనకి రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆయన దారి చూపిస్తాడు. దిన్మే సూరజ్ జగ్మగాతా హై, మనకి పగటిపూట సూర్యుడు ఏం చేస్తాడు? ఈ ప్రపంచానికంతటికి కూడా వెలుగులు విరజిమ్ముతూ ఉంటాడు.
మనకి ఆలసీపన్ छोड़कर काम करने के लिए ప్రేరిత్ करता है. మనకి వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉంటారు, మనకి ఎటువంటి సోమరితనం లేకుండా మనకి పనులు చేస్తూ ఉండాలి. మన పని మనము ఎటువంటి ఆలసీపం లేకుండా, అంటే సోమరితనం లేకుండా నీ పని నువ్వే చెయ్యాలి. సో ఎప్పటి పని అప్పుడే చేయాలి. సో ఎట్టి పరిస్థితుల్లో బద్ధకం ఉండకూడదు అనేటువంటి మెసేజ్ని మనకి ఇస్తున్నారు. తర్వాత కనుక చూసినట్లయితే आसमान में रात के समय चांद चमकता है, सारी दुनिया को राह दिखाता है, दिन में सूरज जगमगाता है, आलसीपन छोड़कर काम करने के लिए प्रेरित करता है. नदियों का पानी जनता की प्यास बुझाता है. మరి నదుల్లో ఉండేటువంటి నీరు ప్రజలందరి యొక్క దాహాన్ని తీరుస్తాయి. అందుకనే పర్వతోంసే జర్నే జర్తే హై, ఇక్కడ పర్వతాల నుంచి సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. పేడోన్సే సర్వత్ర హరియాలి ఛా జాతి హై, చెట్ల నుంచి ఎల్లప్పుడూ కూడా పచ్చదనం అనేటువంటిది మనకి వ్యాపిస్తుంది. ఫూల్ కిల్కర్ సుందరత బడాతే హై, పువ్వులు కిలకిలమని నవ్వుతూ మనకి చాలా అందాన్ని చేకూరుస్తూ ఉంటాయి. బాదల్ ఆస్మాన్ మే ఇంద్రధనుష్ కి రచన కర్తే హై, ఆ మేఘాలు ఆకాశంలో ఇంద్రధనుస్ని ఏర్పరుస్తాయి. కవి శ్రీ బాల్ స్వరూప్ రాహి నే బచ్చోం కి నాదానీ కో దికాయా, కవి బాల్ స్వరూప్ రాహి ఏం చేశాడు, పిల్లల్లో ఉండేటువంటి అమాయకత్వాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. కౌన్ కర్కే ప్రశ్న పూछते हुए इन सब से मिलने वाली सुविधाओं को समझाया, మనకి ఇది ఎవరు చేస్తారు, కౌన్ 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 అంటూ మనకి ప్రశ్నలు అడుగుతూ మనకి వాటి వలన కలిగేటువంటి ఆ సదుపాయాలన్నింటినీ కూడా మనకి అర్థమయ్యేటట్టు చేశారనమాట. సరే, దీన్ని ఒకసారి మొత్తం తెలుగులో చూసుకుందాము. చందమామ ఒకవేళ రాత్రిపూట లేకపోతే మనకి దిశానిర్దేశం ఆ చీకట్లో ఎవరు చేస్తారు? ఒకవేళ సూర్యుడు లేకపోతే పగటి పూటను ఎవరు బంగారంలాగా ప్రకాశింపజేస్తారు? ఒకవేళ నిర్మలమైనటువంటి నదులు లేకపోయినట్లయితే ఈ ప్రపంచానికి దాహం ఎవరు తీరుస్తారు? ఒకవేళ పర్వతాలు లేకపోయినట్లయితే తీయని సెలయేర్లు ఎవరు ప్రవహింపజేస్తారు? ఒకవేళ చెట్లు లేకపోయినట్లయితే మరి పచ్చదనాన్ని ఎవరు వ్యాపింపజేస్తారు? మరి నువ్వే చెప్పు. ఒకవేళ పూలే లేకపోతే కిలకిలమని చిరునవ్వులు ఎవరు చిందిస్తారు? ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోయినట్లయితే ఇంద్రధనుస్సుని ఎవరు తయారు చేస్తారు? మరి ఒకవేళ మనమే లేకపోతే అసలు ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడుగుతారు? ఇదే కౌన్ యొక్క సారాంశం. ఓకేమ్మా, ఇందులో మనము సునో బోలోలో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ని కూడా మనము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ 5 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఓకేమ్మా.